హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. మనకు గ్రూప్స్ ఫలితాలకు లైన్ అయితే క్లియర్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్. 2 పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు. రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఫలితాల విడుదలపై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 రిజర్వేషన్ల అంశం తేలే వరకు పరీక్షా ఫలితాలను ప్రకటించవద్దని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా డిసెంబర్ 26న ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు కొట్టివేయగానే మళ్ళీ అభ్యర్థులు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు నిన్న సోమవారం నాడు విచారణ చేపట్టి ఆ 2 పిటిషన్లు కొట్టేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. మరి ఎప్పుడు ఫలితాలు అంటే ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులని కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2, 3 ఎగ్జామ్ ఫలితాలను కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతున్నది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ను రిలీజ్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపాదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత మార్చి నెలాఖరులోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. కాగా రాష్ట్రంలో గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అందులో 31,403 మందికి గాను 21,093 మంది అయితే అటెండ్ అయ్యారు. ఈ పేపర్లకు సంబంధించి 3 నెలలుగా వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది. 2-3 వారాల్లోనే జీఆర్ఎల్ లిస్టులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు జీవో 29 రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేయగా సోమవారం వాటిని కోర్టు కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదల లైన్ క్లియర్ అయింది. సో గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్ వరకు వస్తాయి. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 మొత్తం వచ్చేసి మనకు మార్చిలోపు కంప్లీట్ అయిపోతాయి. ముందుగా గ్రూప్ 1 జీఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నది. గ్రూప్ 1 జీఆర్ఎల్లోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఏ సర్వీస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ఒకవేళ గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 2, గ్రూప్ 3లకు ఎంపికైనా అలాంటి వాళ్ళు చివరి రెండింటిని వదులుకుంటారు. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని ఆఫీసర్లు భావిస్తున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్లో 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 పరీక్షలు జరగగా 2,51,486 మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు. గ్రూప్ 3కి వచ్చేసి 2,69,483 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. ఇది అప్డేట్. సో ఫిబ్రవరిలో వచ్చేసి గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మార్చ్ లోపు మనకు గ్రూప్ 2, 3 అండ్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం ఈ 3 ఎగ్జామ్స్ యొక్క ప్రక్రియ అయితే మనకు మార్చ్ 31 లోపు కంప్లీట్ చేస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.